మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 31. జై తపన తడబాటు చూసి ఫోన్ పక్కన పెట్టి మధునే జైకి దగ్గరగా వచ్చింది. జై వెంటనే బెడ్ మీద పడుకొని లైట్ ఆఫ్ చేశాడు. జై తీరుకు మధు నవ్వుకొని జై గుండెల మీద తలపెట్టి లైట్ ఎందుకు ఆఫ్ చేశారు అని అడిగింది. లైట్ ఉంటే ఏమీ బాగుండదు అని అంటూ తన చుట్టూ చేతులు వేశాడు జై. ఆహా, ఎందుకు బాగుండదో అంటూ జై టీషర్టు లోనికి చేతులు పెట్టి ఛాతీ మీద గిచ్చింది మధు. నొప్పి అని చేతులు తీయబోయాడు జై. ఆ మాత్రం ఈ నొప్పి తట్టుకోలేకపోతే ఎలా మాస్టారు అని లోపల చేతిని అలానే ఉంచి ఛాతీ మొత్తం తడుముతూ జై గుండెల దగ్గర కొరికింది మధు. హే, ఎందుకలా కొరుకుతున్నావు అని అడిగాడు జై. బాగున్నది కదా, కావాలి అంటే నువ్వు కూడా కొరకవచ్చు, నేను ఏమీ అనుకోను అని జైని తన మీదకు తెచ్చుకున్నది మధు. నిజంగానా అని అడిగాడు జై. వీధి లైట్ల వెలుగులో కనిపిస్తూ ఉన్న జై ముఖం చూసి, నిజంగా నిజం, నేను మీ భార్యను, మీరు ఏమి చేసినా ప్రేమతో దాన్ని తీసుకుంటాను, మీరు నా దగ్గర అస్సలు సంకోచం వద్దు, నా విషయంలో ఎప్పుడు ఎలా అనిపించినా ఏ ఆలోచన లేకుండా అలానే ఉండవచ్చు అని జైని ప్రేమగా తన గుండెలకు హత్తుకున్నది. జై కూడా మధు నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. 2 నిమిషాల పాటు మధు గుండె చప్పుడు వింటూ సైలెంట్గా ఉన్నాడు. మధు కూడా తలలో వేళ్లు దూర్చి జుట్టును నిమురుతూ ఉన్నది. మెల్లిగా మధు నడుము మీద ఉన్న జై చేతులు ఇంకొంచెం బిగుసుకున్నాయి. మధు జై పట్టులో తేడా గ్రహించి జైని ప్రేమగా ఆహ్వానించింది. వారం రోజుల తర్వాత అవుతూ ఉన్న వాళ్ల సంగమాన్ని జై ఈసారి మర్చిపోలేని విధంగా మధుకు గిఫ్ట్గా ఇస్తూ తనలో కలుపుకున్నాడు. అలసిన శరీరంతో అటు తిరిగి నిద్రపోతూ ఉన్న మధును తిరిగి తన మీదకు తెచ్చుకొని తన చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు. నిద్రమత్తులో ఉన్న మధు, మీకు ఇలా దగ్గరకు వస్తే నచ్చదు కదా అని అన్నది జైని ఇంకా గట్టిగా అంటిపెట్టుకుంటూ. దానికి జై దగ్గర నుండి ఏ సమాధానం రాకపోవటంతో చెప్పండి అన్నది మళ్ళీ. బదులుగా జై నుండి చిన్న స్మైల్ వచ్చింది. కానీ మధు చూడలేదు. జై ఇంకాస్త గట్టిగా హక్ చేసుకున్నాడు మధుని. మీ టచ్లోనే నేను సమాధానం వెతుక్కోవాలా, నోటితో చెప్పరా అన్నది మధు అలానే నిద్రపోతూ. నువ్వు మాత్రం నిద్రలో కూడా నీ ప్రశ్నల వర్షం ఆపవా అని అన్నాడు జై మధు తల నిమురుతూ. చెప్పండి అన్నది మధు. పడుకో మధు, పొద్దున్నే మామయ్య వస్తారు, బస్ స్టాప్కు వెళ్ళాలి అని చెప్పటంతో అని అంటూ నిద్రలోనికి జారుకున్నది మధు. మధు వెన్ను నిమురుతూ బుగ్గలను తాకుతూ మధు స్పర్శను తనలో అణువణువున నింపుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు జై. రోజుల్లానే లేచి జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి బస్ స్టాప్కు వెళ్ళాడు. జై వెళ్ళిన 5 నిమిషాలకు బస్ వచ్చింది. అందులో నుండి శ్రీనివాస్ గారు దిగారు. కుశల ప్రశ్నలు అడిగి ఇంటికి తీసుకుని వెళ్ళాడు జై. శేఖర్ గారు, జానకి గారు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఫ్రెష్ అవమని రూమ్లోనికి పంపారు. కిచెన్లో కాఫీ కలుపుతూ ఉన్న జానకి గారు జైను పిలిచారు. ఏమిటమ్మా అని అడిగాడు జై కిచెన్లోనికి వచ్చే. వెళ్ళి మధుని లేపు, వాళ్ళ నాన్న వచ్చాడు అంటే పరిగెడుతూ వస్తుంది అన్నారు జానకి గారు నవ్వుతూ. తనకు తెలుసులేమా, తానే లేచి వస్తుంది అన్నాడు జై. నిద్రపోయింది అంటే చుట్టూ ఏమి జరుగుతుందో కూడా గుర్తు ఉండదు తనకు, వెళ్ళి లేపు అని జైను పంపించారు జానకి గారు. నాకంటే ఎక్కువ అమ్మకే తన గురించి బాగా తెలుసు అని అనుకుంటూ పైకి వెళ్ళాడు జై. నైట్ లేటుగా పడుకోవటం వల్ల ఇంకా నిద్రపోతూనే ఉన్నది మధు. మధు, ఆఫీస్కు లేట్ అవుతుంది కదా, లే అన్నాడు జై. కొద్దిసేపు ప్లీజ్ అన్నది మధు. మరి మీ నాన్నతో మాట్లాడకుండానే వెళతావా లేటుగా లేచి అని అన్నాడు జై. టక్కున లేచి కూర్చొని, నాన్న వచ్చాడా అప్పుడే అని అడిగింది మధు. అవును, ఇందాకే, ఒక 10 నిమిషాలు అయ్యింది అని చెప్పాడు జై. మరి అప్పటి నుండి లేపకుండా ఏం చేస్తున్నారు మీరు అని అరుస్తూ గబగబా బ్రష్ చేసుకొని కిందకు వెళ్ళింది. హాల్లో కూర్చొని ఉన్న శ్రీనివాస్ గారిని చూసి నాన్న అని పరిగెడుతూ వెళ్ళింది మధు. పైనుండి మధుని చూస్తూ ఉన్నాడు జై. శ్రీనివాస్ గారు లేచి నిలబడటంతో ఆయనను హక్ చేసుకున్నది మధు. ఎలా ఉన్నావురా అని అడిగితే, సూపర్గా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉన్నది, తాతయ్య ఎలా ఉన్నాడు అని వరుసగా ప్రశ్నలు మొదలుపెట్టింది మధు. జై మధుని తన ఫేస్ని చూస్తూ, ఎంత ఆనందంగా ఉన్నది మధు, నన్ను చూస్తే కూడా ఇంతే ఆనందం వస్తుందా మధుకి, లేదు అంటే నేనే గమనించలేదా
అని అనుకుంటూ ఉన్నాడు. జానకి గారు కాఫీ కప్తో హాల్లోనికి వచ్చి, కొద్దిగా ఊపిరి ఆడనివ్వు మీ నాన్నకు అని అన్నారు. అత్తయ్య అని బొంగమూతి పెట్టింది మధు. ఉండనివ్వండి చెల్లెమ్మ, చాలా రోజులకు చూస్తున్నది కదా, బాగా బెంగపడినట్లు ఉన్నది అని మధు తలనిమురుతో అన్నారు శ్రీనివాస్ గారు. ముందు మీరు కాఫీ తాగండి అని కాఫీ కప్ ఇచ్చారు జానకి గారు. దానిని తీసుకుని తాగుతూ, ఇంకేమిటి తల్లి విశేషాలు అని అడిగారు శ్రీనివాస్ గారు. పక్క రూమ్ నుండి దివ్య బయటకు వచ్చి, ఎలా ఉన్నారు అంకుల్ అని అడిగింది శ్రీనివాస్ గారిని. నేను చాలా బాగున్నానురా, నువ్వు ఎలా ఉన్నావు అని దివ్యను కూడా ఆయనకు ఇంకొక పక్కన కూర్చోబెట్టుకుని అడిగారు శ్రీనివాస్ గారు. బాగున్నాను అని తల ఊపింది దివ్య. మేమంతా ఉండగా దానికి ఏమిటి నాన్న, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నదే మధు. హా అవునంకుల్, మీరందరూ ఉండగా నాకేమిటి ఇబ్బంది, అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. మీరంతా నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అన్నది దివ్య. అలా అనుకోకు దివ్య, నువ్వు మా కూతురువి అంతే అని అన్నారు జానకి గారు. వాళ్ళ అభిమానానికి నిజంగానే అదృష్టవంతురాలని అని అనుకున్నది దివ్య. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని లేస్తూ ఉన్న జానకి గారిని ఆపి, కొద్దిసేపు ఉండండి అత్తమ్మ, తర్వాత అందరం కలిసి ప్రిపేర్ చేద్దాం అని చెప్పి అందరినీ మాటల్లో పెట్టింది మధు. జై పైనుండి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. తన చెవులకు వాళ్ళ మాటలు అన్నీ చేరుతూ ఉన్నా ఎన్ని వింటున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే తన చూపు కేవలం మధు మీదే ఉన్నది. అక్కడ కూర్చున్న నలుగురితో మాట్లాడుతూ వాళ్ళ ప్రతి మాటకు తన మాటను వాళ్లతో కలుపుతూ నవ్విస్తూ నవ్వుతూ ఉన్నది మధు. ఇంత స్వచ్ఛంగా ఎవరైనా ఉండగలరా? అందరితో ఏ కల్మషం లేకుండా అంత ఫ్రీగా ఉండగలరా? అందులోనూ వాళ్ళ నాన్నకు తనకు ఎంత బాండింగ్ ఉన్నది అని అనుకుంటూ ఒకసారి తనకు తన పేరెంట్స్కు ఉన్న బాండింగ్ గురించి ఆలోచించాడు జై. పరికించి చూస్తే ఎప్పుడు వాళ్ళ అమ్మతో కూడా చనువుగా మాట్లాడింది లేదు. అంత దూరం అయిపోయానా నేను అని అనుకున్నాడు. ఇన్నాళ్ళు గమనించలేదు, కానీ ఇప్పుడు మధు అందరితో మాట్లాడుతూ ఉంటే చాలాసార్లు జానకి గారు తనతో మంచిగా మాట్లాడదాము అని చూసినా ఎప్పుడు సుముఖంగా లేడు అని జైకి అర్థమయ్యింది. వసంత్ అయినా 4 మాటలు కలిపి జోకులేస్తూ మాట్లాడతాడు, కానీ జై మాత్రం ఎప్పుడు వాళ్ళ అమ్మతో సరదాగా కూర్చుని కబుర్లు చెప్పినది కూడా లేదు. వసంత్తో ఉన్నప్పుడు ఏమీ అనిపించని జైకు మధు మాత్రం మాట్లాడుతూ ఉంటే నేను కూడా వాళ్లతో ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. కాకపోతే అంత తొందరగా ఎవ్వరికీ కనెక్ట్ అవ్వలేదు జై. మధు మనస్తత్వం అది అయితే మన మనస్తత్వం ఇది. ఒకరిని పోల్చి ఇంకొకరిలాగా మారాలి అని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కాకపోతే తనదైన రీతిలో వాళ్లతో దగ్గరగా ఉండొచ్చు అని అనుకున్నాడు. రూమ్లోనికి వెళ్ళి ఆఫీస్కు రెడీ అవుతూ ఉన్నాడు జై. దివ్య మధు ఇద్దరు జానకి గారికి కిచెన్లో హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అవటానికి వాళ్ళ రూమ్స్కు వెళ్ళారు. చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అన్నాడు జై రూమ్లోనికి వచ్చిన మధుతో. మరి ఉండరా, చాలా రోజుల తర్వాత నాన్నని చూస్తున్నాను, ఆ మాత్రం సంతోషం ఉంటుంది కదా అన్నది మధు నవ్వుతో. అని తల పంకించి, మరి ఆఫీస్కు వెళ్ళటం లేదా అని అడిగాడు జై. ఇప్పుడు ఆఫీస్కు వెళ్ళకపోతే మళ్ళీ దివ్య పెళ్లికి లీవ్ ఇవ్వరు. కావాలి అంటే సాయంత్రం తొందరగా వస్తాను, మీరు కూడా తొందరగా వస్తారా, అందరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు అని క్యూట్గా అడిగింది మధు. చూస్తాను అని చెప్పి కిందకు వెళ్ళాడు జై. జానకి గారు వడ్డిస్తే మగవాళ్ళు 3 టిఫిన్ చేస్తూ ఉన్నారు. జై టిఫిన్ తిని, ఆఫీసులో వర్క్ ఉన్నది మామయ్య, ఈవినింగ్ త్వరగా వస్తాను అని చెప్పాడు. సరే బాబు అని శ్రీనివాస్ గారు అనటంతో వాళ్ళ అమ్మ సైడ్ చూశాడు. వాళ్ళ నాన్నకు ఇంకాస్త టిఫిన్ పెడుతూ ఉన్నది. దగ్గరకు వెళ్ళటానికి ఏదో మొహమాటంలా ఉంటే వెళ్ళలేక హాల్లో నుండి అమ్మ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు జై. ఆఫీస్కు వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేలోపు పెద్దవాళ్ళు దివ్య వసంతుల పెళ్లి గురించి మాట్లాడటానికి గుడికి వెళ్ళారు. అటు నుండి కరుణ గారు, దివాకర్ గారు వాళ్ళు కూడా రావటంతో అందరూ కలిసి పూజారి గారిని అడిగి ముహూర్తం చూడమని చెప్పారు. ఇంకొక నెలలో మంచి ముహూర్తం ఉన్నది అని చెప్పటంతో దాన్ని ఫిక్స్ చేసుకుని అందరూ జై వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. కరుణ గారు వసంత్కి కాల్ చేసి నేరుగా జై వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు. సాయంత్రం అందరూ ఇంచుమించు ఒకే టైంకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. వసంత్ అందరినీ పలకరించి, ఏమిటి విషయం, రమ్మని చెప్పారు అని అన్నాడు. అంత తొందర ఎందుకు, చెప్తాను కదా,
అని వసంత్ తల మీద కొట్టారు కరుణ గారు. దివ్య మధు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అబ్బా అమ్మా, నా పరువు తీయకు అన్నాడు వసంత్ వాళ్ళు నవ్వటం చూసి. నీ కుప్పిగంతులు పక్కన పెట్టి సైలెంట్గా ఉండు అని కసిరారు దివాకర్ గారు. దానితో గప్చుప్ అయ్యాడు వసంత్. శేఖర్ గారు గొంతు సవరించుకొని, విషయం ఏమిటంటే మీ ఇద్దరికి ఇంకొక నెలలో పెళ్లి ఫిక్స్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన మీ పనులు స్టార్ట్ చేసుకోండి, ఇదే విషయం అని చెప్పి చక్కా లోనికి వెళ్ళిపోయారు ఆయన. కంగ్రాట్స్ అన్నయ్య అని వసంత్కు చెప్పి, కంగ్రాట్స్ దివ్య అని దివ్యను హక్ చేసుకున్నది మధు. జై కూడా వసంత్కు దివ్యకు కంగ్రాట్స్ చెప్పాడు. దివ్య వసంత్ వైపు చూస్తే అప్పటికే తనను చూస్తూ ఉన్న వసంత్ దివ్యను చూసి కన్ను కొట్టాడు. సిగ్గుతో తలదించుకున్నది దివ్య. అందుకనే ఈ సందర్భంగా స్వీట్ చేశాను, తీసుకోండి అని బౌల్ అక్కడ పెట్టి శేఖర్ గారికి ఇవ్వటానికి రూమ్లోనికి వెళ్లారు జానకి గారు. సరదాగా మాట్లాడుకుంటూ స్వీట్ తిని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు. శ్రీనివాస్ గారు తన బావమరిది ఇంటికి వెళ్ళి రేపు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. జై మధు ఇద్దరు వాళ్ళ రూమ్లోనికి రాగానే మధు జైని గట్టిగా హక్ చేసుకున్నది. మీ ఫ్రెండ్కు పెళ్లి ఫిక్స్ అయినందుకేనా ఈ సంతోషం అని అడిగాడు జై మధు చుట్టూ చేతులు వేసి. మధు తల పైకెత్తి, అవును, మీకు అర్థమయ్యిందో నా హ్యాపీనెస్ అని ఆశ్చర్యంగా అడిగింది. ఇందులో అంత అర్థం కాకపోవటానికి ఏమున్నది అన్నాడు జై. అంటే మీరు ఎమోషన్స్ పట్టించుకోరు కదా, అందుకనే అలా అడిగాను అన్నది మధు. నిజమే, ముందు తాను ఎమోషన్స్ పట్టించుకునేవాడు కాదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాడు. చిన్న నవ్వు నవ్వాడు జై. ప్రతిదానికి ఈ నవ్వే మీ సమాధానం అయ్యింది అని రెండు బుక్కలు లాకింది మధు. మరి ఇంకేం కావాలి అన్నాడు జై. ఓ ముద్దు అన్న ఉంటుంది అని అనుకున్నాను, కానీ మీకు ఆ ధ్యాసే లేదు. ఏం చేద్దాం, సరేలే మేం పెట్టుకుంటాం ఆ ముద్దేదో అని జై తల దగ్గరకు తన తలను తెచ్చింది మధు. మధు పెదవుల మీద వేలు పెడుతూ, ఇప్పుడు కాదు అని అన్నాడు జై. బొంగమూతి పెట్టుకుని చూసింది మధు. నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, నేను ముందు స్నానం చెయ్యాలి అని అన్నాడు జై. పోయి జలకాలాడు, ఎప్పుడు చూసినా స్నానం స్నానము అని అంటూనే ఉంటావు అని జైని వదిలి బెడ్ మీద కూర్చున్నది మధు. తన అలకకు కూడా చిన్న నవ్వు నవ్వి, నువ్వు స్నానం చేయవా అని అడిగాడు జై. ఆహా, తమరు మాకు ఈ బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంటే నేనెందుకు కాదు అంటాను, పద అని కబోర్డ్లో ఉండే టవల్ తీసుకున్నది మధు. ఓహ్, నువ్వే ఫస్ట్ వెళ్తావా, ఓకే అని భుజాలు ఎగరేశాడు జై. అంటే నువ్వు ఇప్పుడు మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని అడగలేదా అని అడిగింది మధు ఏడుపు ముఖం పెట్టుకొని. ఇద్దరు ఒకేసారి ఎలా స్నానం చేస్తారు మధు, ఏం బాగుంటుంది అన్నాడు జై. మా బంగారం కదా, మా బుజ్జి కదా, మన పెళ్ళయ్యి 6 నెలలయ్యింది, ఒక్కసారి కూడా మనం సరసంగా స్నానాలు చేయలేదు అని బ్రతిమిలాడింది మధు. చేయకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు, నువ్వు పక్కకు జరిగితే నేనైనా స్నానానికి వెళతాను అని నవ్వును దాస్తూ అన్నాడు జై. పోనీ నేను నీకు అని మధు అంటూ ఉండగానే నో అన్నట్లు తల ఊపాడు జై. నీ గురించి తెలిసి కూడా ప్రతిసారి బోల్తా కొడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు, వెళ్ళి స్నానం చేసుకోపో అంటూ జైని బాత్రూంలోనికి తోస్తూ అన్నది మధు. వెళ్తున్నాను, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు జై. వేసుకుంటున్నాను, లేకపోతే నువ్వు వదలవు కదా అన్నది మధు. గుడ్ అని బాత్రూంలోనికి వెళ్ళాడు జై. ఈ టాబ్లెట్స్ బాధ నాకు ఎప్పుడు తప్పుతుందో ఏమిటో అని నీరసంగా బెడ్ మీద కూలబడింది మధు. మరుసటి రోజు ఉదయం మధు దివ్య టిఫిన్ ప్రిపేర్ చేసి స్నానానికి వెళ్లారు. అప్పటికే జై రెడీ అయ్యి వచ్చేశాడు. శేఖర్ గారు టిఫిన్ తిని బయటకు వెళ్లటంతో జానకి గారు ఒక్కరే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. జై రావటంతో తనకు టిఫిన్ వడ్డించారు. టిఫిన్ తింటూ అప్పుడప్పుడు జానకి గారిని చూస్తూ ఉన్నాడు జై. ఏమిట్రా అలా చూస్తున్నావు అని అడిగారు జానకి గారు. ఏమీ లేదుమా అని తినటం కొనసాగించాడు జై. నాకు చాలా సంతోషంగా ఉన్నదిరా, వసంత్ ద్వారా మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది. నీకు చెల్లిగా నాకు కూతురుగా లోటు తీర్చడానికే వచ్చింది అన్నారు జానకి గారు. నువ్వు హ్యాపీనా అమ్మా అని అడిగాడు జై. అలా ఎందుకు అడిగాడో కూడా తనకు తెలియదు. జానకి గారు జై వంక ఆశ్చర్యముగా చూస్తూ, నాకేమిరా, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు. చిన్న నవ్వు నవ్వి లేచి చేతులు కడుక్కోవటానికి వెళ్ళాడు జై. డేట్ ఎలాగో ఫిక్స్ అయినది కాబట్టి
షాపింగ్ పనులు ఉంటాయి. దివ్యకు పుట్టింటి తాంబూలంగా అన్నీ మనమే చేద్దాము, ఏమంటావు అని అడిగారు జానకి గారు. జై దగ్గరకు వచ్చి, అలాగే చేయమా, ఏం కావాలో చెప్పు తెచ్చుకుందాం అని అన్నాడు జై నవ్వుతూ. అవసరం అయినప్పుడు చెప్తాను, నువ్వు కొద్దిగా తీరిక చేసుకుంటూ ఉండు అని అంటూ జై చెంప మీద చెయ్యి వేయబోయి ఆపేశారు జానకి గారు. ఎందుకంటే జైకి ఇలా చేయటం ఇష్టం ఉండదు అని. జై అదే గమనించాడు. తన తల్లి తనను తాకటానికి ఇబ్బంది పడేలా నేను ఉన్నానా అని తనకు తాను ప్రశ్నించుకొని జానకి గారిని ఒక్కసారిగా హక్ చేసుకున్నాడు. థ్యాంక్స్ మా అండ్ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై. చాలా రోజుల తర్వాత కొడుకు తనను హత్తుకోవటంతో కొయ్యబారిపోయారు జానకి గారు. మెల్లిగా జరిగినది మననం చేసుకొని సంతోషపడ్డారు. ఏమిటత్తయ్య, మీ ముఖం వెలిగిపోతోంది, ఏమిటి సంగతి అని నవ్వుతూ అడిగింది మధు టిఫిన్కు కూర్చుంటూ. అంకుల్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారేమో అన్నది దివ్య మధు పక్కన కూర్చుంటూ. అవునా, ఏమిటి అది అని అడిగింది మధు. హే, అవన్నీ చెప్తారా మనకి అన్నది దివ్య అల్లరిగా. హో, అయితే మనకు చెప్పకూడదా అన్నది మధు ముఖం వేలాడేసి. జానకి గారు వాళ్ళ మాటలకు నవ్వుతూ, మీకు వేషాలు ఎక్కువయ్యాయి, మీ అల్లరిని తోక కత్తిరించినట్లు కట్ చేయాలి అని అన్నారు. హహా అని నవ్వుతూ, మరి ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నావు ఏమిటి అత్తమ్మ అని అడిగింది మధు. నా కొడుకు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు అని జరిగిన విషయం చెప్పారు జానకి గారు. వావ్, ఇదైతే సూపర్ మ్యాటరు అసలు. ఈరోజు మనం పార్టీ చేసుకోవలసిందే అన్నది మధు ఆనందంగా. నిజమే, సాయంత్రం వచ్చాక చేసుకుందాము అని జానకి గారు అనటంతో ఇద్దరూ చకచక టిఫిన్ తిని ఆఫీస్కు స్టార్ట్ అయ్యారు. రోజులు చకచక దొర్లిపోతూ ఉన్నాయి. జై, వసంత్ ఇద్దరు వసంత్ పెళ్లిలోపు వర్క్ ఫినిష్ చేసుకోవాలి అని ఎక్కువ టైము వర్క్ చేస్తూ ఉన్నారు. కేవలం దగ్గర వాళ్ళను మాత్రమే పిలిచి గుడిలో చేసుకుందాము అని అన్నాడు వసంత్. అందుకే పెళ్లి పనులు ఎక్కువగా లేవు. షాపింగ్, జ్యువెలరీ పనులు ఆల్మోస్ట్ అయిపోయాయి. పెళ్లికి ఒక వారం రోజులే ఉండటంతో దగ్గర వాళ్లను స్వయంగా వెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి పిలుస్తున్నారు. ఇటు ప్రీతి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. ఎందుకు ఇంకా అలానే ఉన్నావు అంటూ వచ్చాడు సిద్ధు. ఎలా ఉన్నాను అని ముభావంగా అడిగింది ప్రీతి. ఎలాను చూడు అని తనను అద్దం ముందు నిలబెట్టాడు సిద్ధు. రాత్రంతా ఏడవటం వల్ల కళ్ళు బాగా ఉబ్బిపోయి జుట్టు చెదిరిపోయి ముఖం వాడిపోయి ఉన్నది. ఎంతో చబ్బీగా క్యూట్గా ఉండే నీ ఫేసు ఏడ్చి ఎలా పాలిపోయిందో అని ప్రీతిని తన సైడుకు తిప్పుకొని అడిగాడు సిద్ధు. ఏమీ మాట్లాడకుండా సిద్ధును అలానే హత్తుకుని నిలబడింది ప్రీతి. పాస్ట్ని మనం మెమరీగా గుర్తుపెట్టుకొని మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఇలాగే ఉంటే మన జీవితం ఇక్కడే ఆగిపోతుంది అని చెప్పాడు సిద్ధు. తెలుసురా, కాకపోతే కొంచెం కష్టమే అన్నది ప్రీతి సన్నగా వెక్కుతూ. తను నీ లైఫ్లో రాసి లేడు ప్రీతి. అది నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుసుకుంటే నువ్వు ఇలా ఆలోచనల్లో కాకుండా రియాలిటీలోనికి వస్తావు. అందులోనూ మామయ్య మనల్ని కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని ఈ మధ్య మళ్ళీ అడిగాడు అన్నాడు సిద్ధు. ప్రీతి సిద్ధుకు దూరం జరిగి తన కన్నీళ్లు తుడుచుకొని, సరే డాడీతో నేను మాట్లాడతాను, మేబీ వర్క్లో పడితే అయినా నేను తొందరగా మర్చిపోతాను అన్నది తనని తాను స్థిమితపరచుకొని. దాట్స్ మై గర్ల్ అని ప్రీతి భుజం చుట్టూ చేయి వేసి బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మనం కిందకు వెళదాం అని చెప్పి బయటకు వెళ్ళాడు సిద్ధు. తన టఫ్ టైంలో కూడా సిద్ధు తనకు సపోర్ట్గా ఉండటంతో వెళ్తూ ఉన్న సిద్ధును అభిమానంగా చూసి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది ప్రీతి. అనుకున్న ముహూర్తానికి అతి దగ్గరి బంధువుల సమక్షంలో వసంత్తో దివ్య పెళ్లి ఏర్పాట్లు చేశారు. దివ్య వాళ్ళ పేరెంట్స్కు స్వయంగా దివాకర్ గారు జై వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. ముఖం మీద రాము అని ఖరాఖండిగా చెప్పేశారు వాళ్ళు. అక్క పెళ్లి అని తెలిసి స్వయంగా దివ్యనే పెళ్లికి రమ్మని కాల్ చేయటంతో ఇంట్లో వాళ్లకు సెమినార్ అని చెప్పి పెళ్లికి వచ్చింది నిత్య. అక్కడే గుడిలో ఒక సైడ్కు ఉన్న రూమ్స్లో రెడీ అవుతున్నారు దివ్య వసంత్. మధు దివ్యను రెడీ చేసి కొద్దిగా దూరం జరిగి, అంతా పర్ఫెక్ట్, బాగా రెడీ చేశాను, నిత్య ఏదైనా మిస్టేక్ ఉందేమో చూడు అని అన్నది. దివ్యను లేపి అటు ఇటు తిప్పి, ఏమీ లేదక్క, సూపర్గా రెడీ చేశావు అన్నది నిత్య. అయిందా మీ అలంకరణ అని అడుగుతూ లోనికి వచ్చారు శారదా గారు. ఆల్మోస్ట్ అయ్యిందమ్మా అని తన బ్యాగ్ నుండి శారీ తీస్తూ చెప్పింది మధు.
నువ్వు ఇంకా ఇలానే ఉన్నావా? ఇంకెప్పుడు నువ్వు రెడీ అయ్యేది అని గయ్యమన్నారు శారదా గారు. నాది ఎంతసేపు చెప్పు, డ్రెస్ తీసి శారీ కట్టుకుని ముఖానికి కొద్దిగా పౌడర్ కొట్టుకోవటం అంతే. ముందు ఇది చెప్పు, దివ్య ఎలా ఉన్నదో అని శారదా గారిని అడిగి డ్రెస్ మార్చుకోవటానికి బాత్రూంలోనికి వెళ్ళింది మధు. హా, చాలా బాగున్నది. ఈ చీరకు నీ వల్లే అందం వచ్చింది తల్లి అని మెటికలు విరిచారు శారదా గారు. 2 గంటలు కష్టపడి నేను రెడీ చేస్తే కనీసం నా ముఖానికి ఒక్క కాంప్లిమెంట్ అయినా ఇస్తున్నావా అమ్మా అని బ్లౌజు పెట్టికోట్తో బయటకు వచ్చి అడిగింది మధు. ఏదో చేసావులే అని అన్నారు శారదా గారు. ఏదోనా? ఎంత మాట అన్నావు నన్ను అని చీర కట్టుకునేది ఆపి మరి అడిగింది మధు. అమ్మా మధు, త్వరగా కానివ్వండి, లేట్ అవుతుంది అని చెప్పి శారదా గారిని తనతో రమ్మని పిలిచి వెళ్ళిపోయారు జానకి గారు. నాతో మాటలు తర్వాతైనా మాట్లాడవచ్చు, నువ్వు రెడీ అవ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు శారదా గారు. మధు చకచక చీర కట్టుకుని సింగిల్ స్టెప్ కొంగు పెట్టి జడ వేసుకొని దానికి పూలు పెట్టి ముఖాన బొట్టు పాపిటిన సింధూరం పెట్టుకొని అయిపోయింది అన్నది. వసంతకు పంచకట్టి మరి రెడీ చేశారు జై ఇంకా దివాకర్ గారు. పెళ్లి కొడుకును రమ్మని చెప్పటంతో జై వెంట మండపం ఎక్కి పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పే మంత్రాలు పలుకుతూ దివ్య వచ్చే టైం కోసం చూస్తూ ఉన్నాడు వసంత్. అమ్మాయిని పిలిపించండి అని చెప్పటంతో నిత్య మధు ఇద్దరు దివ్యాని తీసుకుని వచ్చారు. వసంత్ పక్కన నిలబడి ఉన్నాడు జై. క్రీమ్ కలర్ కుర్తా, మెరూన్ కలర్ ప్యాంటుతో చాలా డీసెంట్ అండ్ మ్యాన్లీగా ఉన్న జైని చూసి సూపర్ అని వేలితో చూపించింది మధు. చిన్న చిరునవ్వు నవ్వాడు జై. కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది జైకి మధు మెచ్చుకున్నందుకు. దివ్యాను కూర్చోబెట్టి జై పక్కకు వచ్చి నిలబడింది మధు. నేను కాంప్లిమెంట్ ఇస్తే లోపలే మురిసిపోవటం కాదు మిస్టర్, నేను కూడా ఎలా ఉన్నానో చెప్పాలి అన్నది చిన్నగా. నువ్వు ఎప్పుడైనా బాగుంటావు మధు అని అన్నాడు జై కూడా చిన్నగా. తలకేసి కొట్టుకుని సరే అన్నది మధు. కన్యాదానం చేసేది ఎవరు అని పంతులు గారు అడగటంతో జై వాళ్ళ అమ్మ నాన్న ముందుకు వచ్చారు. వాళ్లను కన్నీళ్లతో చూసింది దివ్య. వద్దు అన్నట్టు తల ఊపారు జానకి గారు. దివ్య వాళ్ళ పేరెంట్స్ రాకపోయినందుకు కొద్దిగా బాధగా ఉన్న జానకి గారి ఆత్మీయత అనురాగానికి ఆనందించింది దివ్య. కూతురుగా దివ్యను మనసులోనే దత్తత తీసుకున్నాం అనుకొని తల్లిదండ్రుల స్థానంలో వసంత్ కాళ్ళు కడిగారు జై వాళ్ళ అమ్మ నాన్న. ముహూర్తం టైం అవటంతో పూజారి గారు వసంత్ చేతికి తాలిబొట్టు ఇచ్చి గట్టెమేళం వాయించమని చెప్పటంతో భజంత్రీలు గట్టిగా మోగాయి. ఎంతో ఆనందంగా దివ్య మెడలో 3 ముడులు వేశాడు వసంత్. అంతే ఆనందించింది దివ్య. తరువాత కార్యక్రమాలు అన్నీ వరుసపెట్టి మొదలయ్యాయి. జై వాళ్ళ ఇల్లు పుట్టినింటిగా అనుకున్నారు కాబట్టి అక్కడి నుండే సారితో అత్తగారి ఇంటికి పయనం అయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించింది దివ్య. పెళ్లి పనులు అయిపోవటంతో అమ్మయ్య అని ప్రశాంతంగా బెడ్ మీద వాలింది మధు. మధు వెళ్ళి డ్రెస్ మార్చుకుని పడుకో అని అన్నాడు జై. అస్సలు ఓపిక లేదండి అన్నది మధు కళ్ళు మూసుకొనే. ఓపిక లేకపోయినా మార్చుకోవాలి, లేదు అంటే అలానే ఉంటే డ్రెస్ గుచ్చుకుంటూ ఉంటుంది అన్నాడు జై ఫుల్ మగ్గం వరకు ఉన్న బ్లౌజ్ను చూస్తూ. మధు కష్టంగా లేచి కూర్చొని మీరే తీయచ్చు కదా అన్నది గారంగా. వింత ఎక్స్ప్రెషన్స్ ఒకటి పెట్టి నేనా అని అడిగాడు జై. మీరే హెల్ప్ చేయాలి, లేదు అంటే నా వల్ల కాదు, ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్ అన్నది మధు. హో, పోనీ అమ్మను పిలవనా అని అన్నాడు జై ఇబ్బందిగా. అవసరం లేదు, పొద్దున్న అమ్మే పెట్టింది, ఇప్పుడు తీయటానికి కూడా అమ్మేందుకు, మీరు ఉన్నారు కదా రండి అని బెడ్ మీద నుండి లేచి నిలబడి తన చేతికి అందిన 2 హుక్స్ తీసి మిగిలినవి తీయమని చెప్పింది మధు. ఓకే అని వితిన్ 3 సెకండ్స్లో హుక్స్ తీసి అయిపోయింది, ఇక మార్చుకో అని బెడ్ మీద ఉన్న టవల్ తీసి తన భుజం మీద కప్పుతూ అన్నాడు జై. గుర్రున వెనక్కు చూసి నేను మీ భార్యనే, అదేదో వేరే వాళ్లకు తీస్తున్నట్లు కనీసం నాకు టచ్ కూడా కాకుండా టక్కుని తీశారు హుక్స్ అన్నది మధు. నువ్వు బాగా అలసిపోయావు అని అన్నావు, సో బుద్ధిగా వెళ్ళి డ్రెస్ మార్చుకొని రెస్ట్ తీసుకో అని బుక్క తట్టి బయటకు వెళ్ళబోయాడు జై. ఎక్కడికి ఇప్పుడు అని అడిగింది మధు. నేను కింద రూమ్లో ఫ్రెష్ అవుతాను అన్నాడు జై. నేను బాత్రూంలోనికి వెళ్ళను, ఇక్కడే చేంజ్ చేసుకుంటాను, మీరు మన గదిలోనే ఫ్రెష్ అవ్వండి అని ఒక సైడ్కు వెళ్ళింది మధు. జై డైరెక్ట్గా బాత్రూంలోనికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి
బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది మధు. తాను కూడా వచ్చి బెడ్ మీద పడుకోగానే మధు జై దగ్గరకు జరిగి తన భుజం మీద పడుకున్నది. జై మధు నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు దివ్యకు అక్కడ శోభనం ఏర్పాట్లు చేసి మళ్ళీ ఇంటికి వచ్చారు అందరూ. పెళ్లి అయిపోవటంతో మధు వాళ్ళ అమ్మ నాన్న వెళ్తాము అని బయలుదేరారు. జైనే స్వయంగా వాళ్ళిద్దరిని బస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాడు. మామయ్య, మీరు కూడా సిటీకి వచ్చేయండి. మీకు ఉన్నది మధు ఒక్కటే కదా, అక్కడికి ఇక్కడికి తిరగటం కంటే అందరం ఇక్కడే ఉండటం మంచిది అని అన్నాడు జై. శ్రీనివాస్ గారు ఆశ్చర్యపోయారు జై మాటలు విని. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మధు కూడా ఇలానే అడిగింది. ఇప్పుడు జై కూడా అడిగేసరికి మధు చెప్పిందా బాబు అని అడిగారు శ్రీనివాస్ గారు. లేదు మామయ్య, నేనే అడుగుతున్నాను. ఎందుకు, మధు కూడా అడిగిందా అని చిన్న నవ్వుతో అడిగాడు జై. అవును, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చాలా పోరు పెట్టింది. కాకపోతే కొన్ని రోజులు ఆగమని చెప్పాను నేనే అన్నారు శ్రీనివాస్ గారు. వీలైనంత తొందరగా ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి. కావాలి అంటే తాతగారికి ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిద్దాము అని అన్నాడు జై. జై మాటలకు చాలా సంతోషంగా అనిపించింది శారద శ్రీనివాస్ గారులకు. కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలి జై, మేము బ్రతికింది అంతా వ్యవసాయం మీదే అని అన్నారు శ్రీనివాస్ గారు. దాని గురించి మీరు కంగారు పడకండి. ఇక్కడ దగ్గరలో ఫార్మింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనం కొంత పొలం కొని దానిని సాగు చేసుకోవచ్చు అని చెప్పాడు జై. జై ఆలోచనకు అనుకూలంగా తల ఊపుతూ ఇంకొన్ని నెలల్లో పొలాలు అమ్మకానికి పెట్టి అప్పుడు చెప్తాము అని అన్నారు శ్రీనివాస్ గారు. సరే మామయ్య, మీ ఇష్టం అని బస్సు రావటంతో వాళ్ళను ఎక్కించి ఇంటికి స్టార్ట్ అయ్యాడు జై. అల్లుడు మన కోసం చాలా బాగా ఆలోచిస్తున్నారు కదండి అని అన్నారు శారదా గారు. అవును, మన మధు చాలా అదృష్టవంతురాలు అని పొంగిపోయారు శ్రీనివాస్ గారు. ఇటు హాయిగా జై కౌగిలిలో నిద్రపోతూ ఉన్న మధుకి సడన్ గా మెలకువ వచ్చింది. ఇది ఏమిటి ఇంత సడన్ గా మైండ్లోనికి వచ్చింది? అంత మొద్దు నిద్రలో కూడా సడన్ గా అది ఎందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నది మధు. పక్కనున్న మొబైల్ తీసుకొని టైం చూసింది. తెల్లవారుజామున 4 అయింది. అబ్బా, ఇంకా చాలా టైం ఉన్నది అని మళ్ళీ పడుకున్నది మధు. కానీ ఎంత పడుకున్నా నిద్ర రాలేదు. ఏం చేసేది లేక అటు ఇటు కదులుతూనే ఉన్నది మధు. మధు కదిలే కదులుడికి జైకి మెలకువ వచ్చింది. ఏమైంది అని అడిగాడు జై. ఏమీ లేదు, ఏదో కల వచ్చింది అంతే అన్నది మధు. ఏం కల అంటూ మధుని దగ్గరకు తీసుకున్నాడు జై. ఓయ్, ఏమిటి ఇది అని అడిగింది మధు. ఏమున్నది, ఏమీ లేదు అంటూ మధు మీదకు ఒరిగాడు జై. ఆగాగు, ఇప్పుడు కావాలి అంటే నాకు ఫ్రెంచ్ కిస్ కావాలి అని అడిగింది మధు. అబ్బా అని అన్నాడు జై. నేను కూడా అబ్బానే, కావాలి అంటే బ్రష్ కూడా చేసుకుని వస్తాను అని జై మాట పట్టించుకోకుండా బాత్రూంలోనికి వెళ్ళింది మధు. మధు చేష్టలకు నవ్వుకొని జస్ట్ వాటర్ తాగి మధు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు జై. మధు గబగబా బయటకు వచ్చి ఇంకా నువ్వు కూడా వెళ్ళు అని అన్నది. నాకు ఆ అవసరం లేదు, నేను నైట్ బ్రష్ చేసి పడుకున్నాను, సో నాకేమీ ప్రాబ్లం లేదు అని భుజాలు ఎగరేశాడు జై. అవునా అని జై దగ్గరకు వచ్చింది మధు. జై మధు చుట్టూ చేతులు వేసి ఎందుకు చాలాసార్లు కిస్ గురించి అడుగుతావు అని అడిగాడు. మరేమో నేను చాలా కథలు చదివాను అని చెప్పాను కదా అని సాగతీస్తూ అన్నది మధు. అవును చెప్పావు, అయితే అన్నాడు జై. అందులో చాలా వరకు ముద్దు గురించి ఎంత బాగా వర్ణిస్తారో తెలుసా? మధురమైన ముద్దు, తేనెలూరే పెదవుల ముద్దు, తుమ్మెద మకరందాన్ని జుర్రుకున్నట్లు తీసుకునే ముద్దు, పెదవుల సయ్యాట. అబ్బో, ఇలా ఎన్ని పేర్లు, ఎన్ని వర్ణనలు, ఎన్ని తీయటి కవితలు, పదాలు ఉన్నాయో. అవి చదువుతూ ఉన్న ప్రతిసారి అంత అందంగా, అంత రుచిగా, అంతే మధురంగా ఉంటుందా అని అనుకునేదాన్ని. కానీ ఏం లాభం, మీరు ఒక్కసారి కూడా ఇలా ట్రై చేయలేదు. నేను అడిగి అడిగి మీకు చెప్పి చెప్పి నీరసపడిపోతున్నాను అన్నది మధు నీరసంగా ముఖం పెట్టి. మధు పెట్టిన ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వాడు జై. నవ్వటం కాదు, చెప్పింది తెలుసుకోవాలి, తెలుసుకొని నేర్చుకోవాలి, అర్థమైందా అన్నది మధు చూపుడు వేలు చూపిస్తూ. ఆహా అంటూ మధుని ఇంకాస్త దగ్గరకు అదుముకున్నాడు జై. అవును అన్నట్లు తల ఆడిస్తూ ఉన్న మధు జై పట్టు బిగుసుకుపోయేసరికి తన భావం అర్థమయ్యి జై గుండెల్లో ముఖం దాచుకున్నది.
అలాగే మధుని బెడ్ మీద పడుకోబెట్టి తాను కూడా మధు మీద చేరాడు. చాలా ఇంటెన్స్డ్గా చూస్తూ ఉన్న జై చూపులకు సిగ్గుతో కళ్ళు వాల్చేసింది మధు. ఎలా చేయాలో నేర్పించు మధు అని అన్నాడు జై సన్నని నవ్వుతో. నేనా అని కళ్ళు పెద్దవి చేసి జైని చూస్తూ అడిగింది మధు. నా భార్య నువ్వే అయినప్పుడు, ముద్దు నీకే అయినప్పుడు నువ్వు కాకుండా వేరే వాళ్ళు నేర్పిస్తే బాగుండదేమో అని అన్నాడు జై టీజింగ్గా. మహాప్రభు, మీరు ఇలా మాట్లాడితే మీకు రివర్స్లో ఒక్క మాట కూడా చెప్పలేనే అని మనసులోనే అనుకొని గుటకలు మింగింది మధు. కమాన్ స్టార్ట్ చేయి, చెన్నైలో చేసావు కదా, ఇప్పుడు ఏమైంది అని ఒక చెయ్యి మధు చుట్టూ వేసి తన మీదకు లాక్కొని ఇంకొక చేత్తో మధు వెంట్రుకలు సవరిస్తూ అడిగాడు జై. జై కళ్ళల్లోనికి చూసింది మధు. ఆ కళ్ళు చాలా నిర్మలంగా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నట్లు ఉన్నాయి. ఆ కళ్ళని చూస్తూ తన పెదవులను జై పెదవుల మీద నిలిపింది. మెల్లిగా పెదవుల సయ్యాట మొదలుపెట్టింది. మధు మాయలో జై పూర్తిగా పడిపోయాడు. జై రెండు చేతులు మధు నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఇద్దరు తమ ప్రేమ తెలుపుకునే దానికి ఒకరికి తెలిసిన దానిని మరి ఒకరికి తెలుసుకుంటూ గంట తర్వాత వేరయ్యారు. మధు జై భుజం మీద తలపెట్టుకుని లవ్ యూ అన్నది. అని మాత్రమే అని మధుని ఇంకాస్త దగ్గరకు తీసుకున్నాడు జై. అదే లవ్ యూ టు అనే సమాధానంగా భావించిన మధుకు చిన్న చిరునవ్వు చేరింది పెదవుల మీద. తనలాగా మాటలతో చెప్పాలి అని అనుకోడు, అలా రావు కూడా. కాకపోతే తన టచ్ తనను దగ్గరకు తీసుకునే విధానంలో మార్పు అయితే వచ్చింది. తనతో ఈ మాత్రం ఓపెన్ అవటం అంటే మంచి విషయమే అని అనుకున్నది మధు. జై మధును పక్కకు జరిపి జిమ్కు వెళ్ళాడు. మధు కొద్దిసేపు హ్యాపీగా స్లీప్ వేయాలి అని కళ్ళు మూసుకున్నది. ఒక 10 నిమిషముల తర్వాత మధు ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో బద్ధకంగా కళ్ళు తెరుస్తూ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసింది. మధు, అమ్మ లేదు, నువ్వే కదా టిఫిన్ చేయవలసింది, ఇక నిద్రపోయింది చాలు, లెగు అని అటుపక్క నుండి జై గొంతుకు టక్కున లేచి కూర్చున్నది. అవును కదా, అత్తమ్మను దివ్యతో పంపించాం కదా అని. థ్యాంక్స్ యార్ అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది మధు. అత్తగారి ఇంట్లో మొదటి రోజు తాను చేసిన స్వీట్తో స్టార్ట్ చేసింది దివ్య. దివ్యతో పాటు జానకి గారు కూడా ఉన్నారు. ఈ రోజు రాత్రికి శాంతి ముహూర్తం పెట్టిద్దాము అని మాట్లాడుతూ ఉన్నారు కరుణ గారితో. దివ్య స్వీట్ అందరికీ ఇచ్చి వసంత్ కోసం చూసింది. వాడి రూమ్లో ఉన్నాడు, వెళ్ళి ఇచ్చిరా అని కరుణ గారు చెప్పటంతో కొద్దిగా బిడియంగా వెళ్ళింది దివ్య. దివ్య ఎప్పుడెప్పుడు తన రూమ్లోనికి వస్తుందా అని హాల్లోనికి నక్కి చూస్తూ ఉన్న వసంత్కి తను రావటంతో ఒక్కసారిగా డోర్ వేసి దివ్యను దగ్గరకు తీసుకున్నాడు. హే బౌలు అని అన్నది దివ్య, అది ఎక్కడ పడిపోతుందో అని. దాన్ని నేను జాగ్రత్తగా పట్టుకున్నాను, నువ్వేమీ కంగారు పడకు అని బౌల్ పక్కన పెట్టి దివ్యని గట్టిగా హక్ చేసుకున్నాడు వసంత్. దివ్య కూడా తిరిగి తనని హక్ చేసుకున్నది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది దివ్య, మన పెళ్లి ఇంత ప్రశాంతంగా జరుగుతుంది అని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు వసంత్. నేను కూడా, కాకపోతే నా విలువ వాళ్ళ దృష్టిలో ఇంతేనా అని బాధగా ఉన్నది అన్నది దివ్య కన్నీళ్లు కారుస్తూ. నీకు కనీసం విలువ ఇవ్వని వాళ్ళ గురించి నీ కన్నీళ్లు ఎందుకు వృధా చేసుకుంటావు? మేమంతా లేమా నీ కోసం? వాళ్ళు కూడా కావాలి అంటే చెప్పు, మీ ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే ఎలాగులా బ్రతిమలాడి కాళ్ళ వేళ్ల పడి వాళ్ళను ఒప్పించి ఇక్కడికి తీసుకుని వస్తాను అని అన్నాడు వసంత్ దివ్య కన్నీళ్లు తుడుస్తూ. దివ్య వెంటనే కంగారుగా తల అడ్డంగా ఊపుతూ, వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం మళ్ళీ వాళ్ళ ముందు తగ్గొద్దు. ఏదో కొద్దిగా బాధగా అనిపించింది నిజమే, కానీ నాకు వాళ్ళకంటే మీరే ముఖ్యం అన్నది చిన్న నవ్వుతో. అది అలా నవ్వాలి అని దివ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడే కూర్చుని కబుర్లు చెప్తూ ఉన్నాడు వసంత్. రాత్రి అయ్యాక శోభనం ఏర్పాట్లు ఉండటంతో మధుని జైని ఇక్కడకు రమ్మని చెప్పారు జానకి గారు. మార్నింగ్ ఆఫీస్కు వెళ్ళే హడావిడి, మళ్ళీ ఇప్పుడు దివ్య దగ్గరకు వెళ్లే పని ఉండటంతో ఎర్లీ మార్నింగ్ తనకు గుర్తుకు వచ్చిన విషయాన్ని మర్చిపోయింది మధు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.